హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మా కలెక్షన్ ఛానల్. ఈ వీడియోలో మేము సరస్వతి పుష్కరాలకి అంటే తెలంగాణలో ఉన్న కాళేశ్వరంకి వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు ఏమేమి చూసాము, ఎలా వెళ్ళాము, ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఇంటి నుంచి జేబీఎస్కి మెట్రోలో వెళ్ళిపోయామండి. మెట్రోలో జేబీఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి జేబీఎస్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత జేబీఎస్లో మేము టికెట్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ 600 per person అలా పడింది ప్రైస్. అండ్ ఇదే మా కాళేశ్వరానికి వెళ్ళే బస్సు మేము బుక్ చేసుకున్నది. బుక్ చేసుకొని ఇంకా బస్సు ఎక్కేసి కాళేశ్వరంకి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మేము బుక్ చేసుకున్న బస్సులోని సీట్స్లో మేము మంచిగా హ్యాపీగా కూర్చొని సెటిల్ అయ్యాము. ఇంకా తీసుకెళ్ళిన ఫుడ్ కూడా తినేసామండి. అప్పటికి ఆల్మోస్ట్ బస్ టైమింగ్స్ వచ్చేసి అప్పటికి 9:40 అలా టైంకి చూపించింది టికెట్లో. ఇంకా అరౌండ్ 9:45 9:50కి బస్ అయితే ఎక్కేయడం జరిగింది. మా సీట్స్లో మేము కూర్చుని పోయాము. అప్పటికే చాలామంది వాళ్ళ సీట్స్లో గట్టా కూర్చుని పోయారనమాట. ఇంకా అదిగోండి మా సీట్స్ కరెక్ట్గా 3rd రోకి మా మమ్మీ మా డాడీ సీట్స్ బుక్ చేసుకున్నారు. సాఫీగా మంచిగానే జరిగింది ప్రయాణం. అయితే స్టార్ట్ అయింది బస్సు కూడా ఒక 10-15 minutesలోనే. మేము అప్పటికే ప్యాక్ చేసి తెచ్చుకున్న ఫుడ్ అనేది తినేసామండి, డిన్నర్. సో ఇంకా హ్యాపీగా బస్సు ఎక్కేసాము. ఇంకా నిద్రపోవాలి అంతే, అలా ప్లాన్ చేసుకున్నాము. హాయ్, కాళేశ్వరం బస్సు వచ్చేసింది. మీరు కూడా ఈ పుష్కరాలకు కనుక వెళ్ళుంటే పుష్కరాలకు వెళ్ళాము అని కామెంట్ చేయండి. ఇంకా బస్సు ఎక్కిన ఒక 10-15 minutesకి బస్సు స్టార్ట్ అయిపోయిందండి జేబీఎస్ మీద నుంచి కాళేశ్వరానికి. ఇంకా ఫాస్ట్గానే తీసుకెళ్ళాడంట, మంచిగానే డ్రైవింగ్ కూడా చేశాడు. అంటే దారి పొడిగినా కూడా ఒక 2-3 stops వరకు కొంతమంది ఎక్కుతూ ఉన్నారు. అంత ఖాళీగా ఏం లేదండి, బస్సు ఫిల్ అయిపోయింది, మీరు చూసినట్టుగా ఏం లేదు. నెక్స్ట్ 2-3 stopsకి అందరూ ఎక్కేశారంట బస్సు. నెక్స్ట్ మంచిగా తీసుకెళ్ళాడని కూడా అన్నారు. ఆల్మోస్ట్ ఇంకా మార్నింగ్ 4:40 ఆ టైంకి బస్ దిగేశారు. ఇంకా ఆ కాళేశ్వరంలో దించేశారు. సేఫ్ జర్నీయే, నీట్గా ఉందా, సరౌండింగ్స్ కూడా చూపించారు కదా. అలాగే ఇంకా బస్సులోంచి అందరూ దిగారండి. ఎర్లీ మార్నింగ్ అండి, ఆల్మోస్ట్ 4:30 4:40 ఆ టైంకి దిగారు. కాళేశ్వరంలో దిగిన తర్వాత అక్కడి నుంచి పుష్కర్ ఘాట్కి తీసుకెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అవన్నీ ఫ్రీ బస్సెసే అనమాట. సో సరౌండింగ్ కూడా ఇలా ఉంది. అక్కడ వరకు అంటే కాళేశ్వరం నుంచి మళ్ళీ పుష్కర్ ఘాట్ వరకు ఫ్రీ గవర్నమెంట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ నుంచి మేము ఆ బస్సు ఎక్కడం జరిగింది. బస్సు అయితే ఎక్కేసాము అండ్ మాకు ప్లేస్ కూడా దొరికేసింది. అండ్ బస్సులో జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో ఆ టైంకి కూడా. కానీ పర్లేదండి, అంత పెద్ద రష్ ఏమీ కాదు. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది పుష్కర్ ఘాట్ వరకు. వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 10 minutesలో దింపేశాడండి. మరి హాఫ్ జర్నీలోనే ఎందుకు దింపేశారు బస్ అనేది మాకు తెలియదు. పోలీస్ వాళ్ళు ఆపేశారు అని. జస్ట్ హాఫ్ జర్నీ తర్వాత దిగిపోమన్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ 40-30 minutes ఆటోలు కూడా ఉన్నాయి. వర్షానికి నేలంతా తడిగా ఉంది. 4:30 ఉదయం తెల్లవారుజాము. దిగిపోవాల్సి వచ్చింది. ఇంకా దిగి ఆల్మోస్ట్ ఇంకా
చెప్పుకోవాలంటే 40 మినిట్స్ అలా నడుస్తూనే ఉన్నాము. అండ్ ఫుల్ తడి జారుతుంది అక్కడ చాలా వరకు మట్టి, మరి వర్షం పడడం వల్లే అని చెప్పచ్చు. ఈ స్కూల్ బస్సులు కూడా కొంతవరకు దిగబెట్టాము. ఒకవేళ ఘాట్ వరకు మేము నడవలేము అనుకుంటే ఎడ్ల బండ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. పర్ పర్సన్ 100 రూపీస్ అండి. ఓన్లీ దించడానికి మాత్రమే 100 రూపీస్ ఒక్క మనిషికి. వల్ల ఆ పుష్కర్ ఘాట్ వరకు దింపాయంట స్టార్టింగ్లో. ఇంకా ఆ నడిచే దారంతా కూడా చాలా వరకు బురదగా ఉందండి. అడుగులు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ బురద వల్ల ఎక్కడ జారిపోతామా అన్న భయం అయితే ఉంటుంది. కానీ ఇంకా ఇటు వచ్చేసరికి కొంతమంది షాప్స్ ఇంకా ఆల్మోస్ట్ అప్పుడే కదండి 5 అలా అవుతుంది. సో అక్కడ కొన్ని షాప్స్ ఇప్పుడే ఇలా సర్దుకుంటున్నారు. ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ వల్ల. మార్నింగ్ మాత్రం రిటర్న్లో వచ్చేటప్పటికి అన్నీ ఓపెన్ చేస్తున్నాయి, చక్కగా అమ్ముకుంటున్నారు వాళ్ళు కూడా. బేసిక్గా ఏదిగా ఉంటే అది దొరుకుతుందండి, మర్చిపోయామే అన్న బాధ అయితే ఉండదు. ఎక్కడికక్కడ వాళ్ళు కూడా బాగానే అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ విఐపివి రూమ్స్ కట్టా అండి. ఇందులో కూడా కావాలంటే రూమ్స్కి మనం పే చేసి ఉండొచ్చు, కానీ కొన్ని ముందే బుక్ చేసుకోవాలంట. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అండ్ రిటర్న్ వచ్చేస్తున్నారు చూడండి కొంతమంది. అదేంటంటే వాళ్ళు ఇంకా స్నానాలు పుష్కర్ ఘాట్ దగ్గర అయిపోయినాయి, ఇంకా రిటర్న్కి బయలుదేరిపోతున్నారు అనమాట. అదిగోండి ఇంకా అలా దారి పొడవునా నడుచుకుంటా 40 మినిట్స్ అంటే అవన్నీ మోసుకొని నడడం కొంచెం కష్టం అనే చెప్పాలి. సో కొంచెం దగ్గరగా దింపేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా అనిపించి ఉండొచ్చు మాలాగానే చాలామందికి కూడా. కానీ ఏం చేస్తాం, అన్నీ మనకు నచ్చినట్టు ఏం జరగవు కదా బయటకు వెళ్ళిన తర్వాత. ఇక్కడ చిన్న చిన్న గుడారాలు కట్ట వేసి అక్కడ స్టే ఉండేలాగా ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని అక్కడ ఉండేలాంటివి ఉన్నాయండి. కావాలంటే అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ముందే బుక్ చేసుకొని ఒక రోజు ఉంటాం, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళం అయితే అంటే అవైలబిలిటీ కూడా ఉంది. ఏసీలు కూడా ఉన్నాయి చెప్పాలంటే, ఏసీ వాష్రూమ్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి వాటిల్లో. ఇంక ఇవి విఐపి టెంట్స్ అండి, ఇలా పెట్టారు అక్కడ బోర్డు కానీ బ్యానర్ కానీ సరస్వతి పుష్కరాలు 2025 అని ఈ ఆర్క్ టైప్ బ్యానర్ అయితే పెట్టడం జరిగింది. సరస్వతి పుష్కరాలని కూడా అందరికీ ఐడియా వచ్చేలాగా ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంటండి లోపల. ఇదంతా దీన్ని టెంట్ సిటీ అని పెట్టుకున్నారు వాళ్ళు పేరు. ఉండే డార్మెంటరీ టైప్ అనమాట ఒక రోజు స్టేకి. అండ్ అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వీళ్ళు అమ్ముకునే వాళ్ళండి, ఏవి పెడతాయి కొనుక్కోవచ్చు అంటే లైక్ పూజ సామాన్లు అవి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి మీరు ఎంత బురదగా ఉందో నేల, ఎంత జాగ్రత్తగా మనం అడుగు వేయాలి మన బ్యాగ్లన్నీ మోసుకుంటా అన్నది మీకు అర్థమవుద్ది. అంత స్లిప్పరీగా ఉందండి ఆ ఫ్లోర్ కనుక అయితే అసలు ఇంకా మట్టి అనే చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా నడవాలి. ఏమాత్రం లైట్లు లేకపోయినా కానీ జారిపోయే ప్రమాదం గట్టా ఉంది. లైట్లు అయితే ఉన్నాయి, ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా కానీ జనాలు రాకపోకలు ఉంటానే ఉన్నాయి కాబట్టి అంత భయం అయితే ఉండదు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, సో సేఫ్గానే వెళ్ళి రావచ్చు అని చెప్పొచ్చు. మేము వెళ్ళింది ఏ రోజు అంటే యాక్చువల్గా 7th డే ఆఫ్ సరస్వతి పుష్కరాలు కాబట్టి మేము వెళ్ళే టైంకి అయితే అంత రష్ లేదండి. అది అదృష్టం అనే చెప్పుకోవచ్చు నిజానికి. ఆ టైంలో కానీ మేము వెళ్ళినప్పుడు కానీ పెద్దగా అంత రష్ అయితే ఏమీ లేదు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఇంకా టీ కాఫీలు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారండి. ఆ టైంలో వాళ్ళకి వ్యాపారం మనకేమో అవసరం కాబట్టి అవన్నీ ఉంటూనే ఉంటాయి, సహజమే. అండ్ జాగ్రత్తగా నడుచుకుంటే ఇంకా పుష్కర్ ఘాట్ వరకు అలా నడిచేసామన్నమాట. సో ఇప్పుడు పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మేము చూపించాలనుకుంటుంది, తప్పిపోయిన వ్యక్తుల శిబిరం అని ఒక బోర్డు లైక్ బ్యానర్ లాంటిది పెట్టారండి. ఇందులో ఏంటంటే ఒకవేళ ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన గ్రూప్లో కానీ మన దాంట్లో వచ్చిన ట్రూప్లో అని అనుకుంటే అక్కడికి వెళ్ళి చెప్తే కనుక వాళ్ళు మైక్లో కట్ట అనౌన్స్ చేస్తారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ, అది కూడా మన మంచిగా అని చెప్పచ్చు, బాగుంది. అండ్ ఆల్సో ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు గట్టా ఉన్నారు. అండ్ ఇచ్చుండే సహాయక కేంద్రం ఉన్నాం అంటే లైక్ ఎవరైనా ఒకవేళ అక్కడ ఈత రాకపోయినా లేకపోతే ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హెల్ప్ గట్టా కోరుకోవచ్చు. సో
వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఇదేంటంటే ఇక్కడ నుంచి విఐపి ఘాట్ అంటండి. ఫుల్గా టెంట్లు, చైర్లు, ఎక్కడికక్కడ ఆర్కులు ఇవన్నీ ఉన్నాయి. మెట్లు కూడా కట్టారు. ఫుల్గా వర్షం పడినట్టుంది. ముందు రోజు మాత్రం ఫుల్గా బురదండి అసలు చెప్పాలంటే. ఇది నైట్ వ్యూ అండి. లైక్ ఆల్మోస్ట్ ఇంకా 5:20 ఆ టైంకి వ్యూ అయితే ఇలా ఉంది కదా. మార్నింగ్ అయితే వ్యూ చాలా చక్కగా ఉంది. సూపర్ అనిపిస్తుంది. మార్నింగ్ వ్యూ కూడా వీడియోలో చూపిస్తాను నేను. ఎక్కడికక్కడ చూసారా గుడారాలు, టెంట్లు ఉన్నాయి. అండ్ ఎక్కడికక్కడ షాపులు. ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఇక్కడ చూడండి. ఇది ఏంటంటే షవర్ అనమాట. మన విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ షవర్ అదే అటు స్నానాలు గట్రా చేస్తారు కదా. సో అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ షవర్ లాగా కూడా పెట్టారు. అదే మా డాడీ చూపిస్తున్నారు మా మమ్మీకి. సో అవి అక్కడ పెట్టారు. ఆ అవైలబిలిటీ కూడా ఉంది. అదిగోండి షవర్స్. సో ఇక్కడ కూడా కొంతమంది ఆ నీటిలో దిగలేమంటే ఇక్కడ కూడా స్నానాలు చేసేయచ్చు. అప్పుడు ఇదే పుష్కర స్నానం. ఈ మెట్లు చూసుకొని చక్కగా దిగాలండి. అవి కూడా స్లిప్పరీగానే ఉన్నాయి. అలా ఆ సరౌండింగ్ గట్రా అలా ఉండింది ఆ రోజుకి. ఇంకా మెల్లగా మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ కాళేశ్వరంలోకి అడుగు పెట్టేసాం. పుష్కర్ ఘాట్, సరస్వతి పుష్కరాలు. అండ్ ఇప్పుడు ఆ మెట్లన్నీ దిక్కుంటా వచ్చామండి. ఆ దారి పొడుగునా కూడా ఇక్కడ కూడా స్టాల్స్ గట్రా ఉన్నాయి. పంచలు, కండువాలు, టవల్స్ అలాంటివి అమ్ముతున్నారండి. లైక్ పిండ ప్రదానాలు చేసే వాళ్ళకి పంచలోనే చేయాలి, పంచ కట్టుకొనే చేయాలని ఉంటాయి కదా కొన్ని రూల్స్, నార్మ్స్, ట్రెడిషన్స్. సో అవి కూడా అక్కడ ఒకవేళ మనం మర్చిపోయినా కానీ అక్కడ కొనేసుకోవచ్చు. అలా ఉన్నాయి. ఇక్కడ పిండ ప్రదానం చేస్తున్నారు కొంతమంది. అది అన్నమాట. ఇక్కడ కూడా పిండ ప్రదానాలు చేసేవాళ్ళు ఉన్నారండి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా వరకు అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. పంతులు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు చూడండి ఈ సరౌండింగ్. ఈ వ్యూలో జస్ట్ అప్పుడు ఇంకా తెల్లవారిపోతుంది అన్నప్పుడు ఆ సరౌండింగ్ చూడండి. ఆ లుక్ బాగుంది కదా, మంచిగా ఉంది. నాకైతే మంచిగా అనిపించిందండి. ఆ క్లైమేట్ కానీ, ఆ వెదర్ కానీ, ఆ వ్యూ కానీ. ఇదే ఇందాక షవర్ అని చెప్పాము కదా అది. అండ్ ఆల్సో ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయంట. అది ఇంకెలా లోపలికి ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళిపోతే మంచిగా ఆ ఫీల్ కూడా బాగుందండి నిజానికి. చూసారా షవర్స్ని ఇంకా దగ్గర నుంచి చూపెడుతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉందంట. అండ్ లేడీస్కి చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంత క్లీన్గా ఏం లేవు కానీ పర్లేదండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ పుష్కర స్నానాలు చేసే వాళ్ళు మీకు కనిపించే ఉండొచ్చు. అండ్ ఇక్కడ నుంచి బోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మనకి ఇక్కడే ఒడ్డునే కాకుండా లోపల అటు సైడ్కి ఒడ్డుకి వెళ్ళి చేద్దాము అని అనుకుంటే బోట్స్ కట్టే అవైలబుల్గా ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన టైంకి ఇంకా బోట్స్ ఏవి స్టార్ట్ చేయలేదండి. అది బోట్ కట్ట మాట్లాడుకోవడానికి వెళ్ళాము. కొంతమంది అయితే ఇటు సైడ్ చేసేస్తున్నారు, ఎలాగో నది ప్రవాహం ఉంటుంది కదా ఇక్కడ అని చెప్పి. కానీ మేమైతే బోట్లో అటు సైడ్కి వెళ్ళిన తర్వాతనే చేద్దామని డిసైడ్ అయ్యాము. సో బోట్ వాళ్ళతో మాట్లాడితే కనుక ప్రైస్ ఎంత తెలుస్తుంది కదా, ఎవరైనా అవైలబుల్గా ఉన్నారో ఆ బోట్ వాళ్ళని చూసాము. ఆ టైంకి అయితే అవైలబుల్గా లేరు. ఒక 10-15 మినిట్స్ తర్వాత వచ్చారు. అండ్ ఈ లోపు మేము ఏం చేసామంటే క్లైమేట్ని గట్రా మంచిగా ఆస్వాదిస్తున్నాము. అండ్ ఇంకా బోట్ వాళ్ళు కూడా ఒక 10-15 మినిట్స్ తర్వాత కనిపించేసరికి ప్రైస్ ఎంత ఏంటి మాకు ఓకేనా, లేకపోతే అటు సైడ్కి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అని అంతా కనుక్కొని బోట్ ఎక్కడం కట్ట జరిగింది. బోట్ మాట్లాడిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అంట. అదే మా డాడీ ఇంకా ఎంత ప్రైస్ ఏంటి కనుక్కొని వచ్చిన తర్వాత మా మమ్మీకి చెప్తున్నారు 100 రూపీస్. అంటే మొత్తం వెళ్ళి రావడం టు అండ్ ఫ్రో మొత్తం 100 రూపీస్. సో వెళ్ళడం 50, రావడం 50 పర్ పర్సన్. బాగానే ఉంది. కానీ ఇద్దరే ఉంటే తీసుకెళ్లరు కాబట్టి మిగతా వాళ్ళు వచ్చేంత వరకు కొద్ది వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదిగోండి మొత్తం బోట్లో ఎక్కిన మనుషులం. వీళ్ళు అంతా ఒక గ్రూప్ అనే చెప్పచ్చు. మేము అంటే మమ్మీ డాడీ ఇద్దరు కూడా. సో వాళ్ళతో పాటు ఇంకా బోట్ అయితే ఎక్కేసాము. అరౌండ్ వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ వరకు ఉన్నారు. మేము ఒక ఇద్దరం అంటే మా మమ్మీ మా డాడీ. అండ్ సో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు ఎక్కామనుకుంటండి. ఇంకా ఎక్కేసాం. వాళ్ళైతే పంతుల్ని కూడా తీసుకొచ్చుకున్నారు. అండ్ పంతుల్నితో గట్రా మా డాడీ కనుక్కుంటున్నారు ఏంటి ఎలా ఉంది ఏంటి పుష్కరాల గురించి గట్టని. అండ్ మమ్మీ డాడీ కూడా జాగ్రత్తగా ఇవ్వండి ఇక్కడ ఇసుక మూటలు వేసారండి. ఆ మూటలు సో దట్ కొంచెం హైట్ వస్తుంది. దట్ మనం ఈ
బోట్ అనేది ఈజీగా ఎక్కేయచ్చు. కొంచెం ఆ హైట్ మీద ఎక్కితే కరెక్ట్గా ఎక్కేయగలం అనమాట, ఈజీగా ఎక్కేయచ్చు అని. అండ్ ఇదిగోండి ఒక్కొక్కరు బోట్ ఎక్కేస్తున్నారు, మేము మాట్లాడుకున్న బోటు గట్ట. ఇదిగోండి మా డాడీ కూడా ఎక్కేశారు, మమ్మీ కూడా ఎక్కేసింది. సేమ్ ఏ లగేజ్తో వచ్చామో లగేజ్తో పాటు ఎక్కేసాము, ఎక్కడంటే అక్కడ ఏం వదిలేదండి. అండ్ అదిగోండి మొత్తం బోట్ ఎక్కేసిన తర్వాత వ్యూ అయితే అది బోట్ ఎక్కిన వాళ్ళ గ్రూప్ అండ్ మేము ఇద్దరము. మంచిగా ఉందండి, మొత్తం అందరం హ్యాపీగా ఎక్కేసాము. సేఫ్ రైడే జరిగింది చెప్పాలంటే, మంచిగా తీసుకెళ్ళాడు. అండ్ చాలాసేపే అటు సైడ్ అంటే అటు సైడ్ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపే ఆపాడనే చెప్పచ్చు. ఫస్ట్ పోని ఆ బోట్ అతనికి ఇంకా మేమే అని చెప్పచ్చు. ఇంకా బోట్లో మేము ఇద్దరం వాళ్ళు, అదిగోండి వ్యూ అయితే అలా ఉంది. ఎక్కడం అయితే ఎక్కేసాం, మోకాలు అయితే ఇంకా మా వెలిగిపోతున్నాయి, ఎందుకంటే ఇంకా బోట్ కూడా స్టార్ట్ చేసేస్తాడు ఆల్మోస్ట్. అండ్ ఇంకా బోట్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఫుల్ ఖుషి మేమైతే. ఇంకెక్కడికక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. రైడ్ అయితే సేఫ్గానే జరిగిందండి, మంచిగానే తీసుకెళ్ళాడు. బోట్ సక్సెస్ఫుల్లీ ఎక్కేసాము, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్కి వెళ్తున్నాము. ఇప్పుడు వ్యూ చూద్దామండి ఎలా ఉందో. క్రేజీ ఉండేయండి, ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. బోట్ షికారు కూడా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎక్కాము. మేము కాశీలో కూడా ఎక్కామన్నమాట, 2 to 3 times అలాగా. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఈ బోట్ రైడ్ వేరే, ఆ బోట్ రైడ్ వేరే కదా, కానీ సరౌండింగ్స్ కూడా వేరే కాబట్టి ఈ ఫీల్ వేరే ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. మంచి సరదాగా ఖుషీగా హ్యాపీగా, ఆ బ్రీజ్ కానీ ఆ వెదర్ కానీ చాలా మంచిగా అసలు సెట్ అయింది. మాకు కూడా మంచిగా అనిపించింది మాకు. ఇంకా మా మమ్మీ కూడా రకరకాల యాంగిల్స్ నుంచి ఆ వ్యూ ఏంటి ఎలా ఉంది అన్నది సెల్ఫీ వీడియో తీసిందనమాట. చూడండి ఆ ఫేస్లో గ్లో చూడండి ఎంత బాగుందంటే, ఇంక సినిమాటిక్ వ్యూ అన్న ఫీలింగ్లో ఉన్నాం మేము కూడా. మాకు కూడా చూసిన తర్వాత మిస్ అయ్యామే అలా లేదనిపించింది, కానీ ఇట్స్ ఓకే. అండ్ వాటర్ కూడా తీసుకురమ్మన్నాను, మమ్మీ వాటర్ కూడా కొద్దిగా బాటిల్లో తీసుకొచ్చింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. చాలా బాగుంది అనుకుంటా సీనరీ కూడా. మమ్మీ ఫేస్లో కానీ ఆ స్మైల్లో కానీ మీకు కూడా అర్థమై ఉండాలి. క్రేజీ వ్యూ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ వ్యూ చూడండి, ఇన్నిసార్లు వ్యూ అన్నందుకు మీరు కూడా వ్యూ చూడాలి కాబట్టి వ్యూ అయితే చాలా 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 బాగుంది. వెదర్ అయితే ఇంకా బాగుంది, అంత మబ్బుగా ఉందే కానీ ఎర్లీ మార్నింగ్ వ్యూ, ఆ బ్రీజ్ అల్టిమేట్ అసలు. అదిగోండి ఇప్పుడు ఇటు సైడ్ సరౌండింగ్ చూడండి, ఈ ఇటు సైడ్ సరౌండింగ్ నుంచి అది ఎంత దూరంగా అనిపిస్తుందో అండ్ ఇటు సైడ్ ఒడ్డు ఎంత దగ్గరగా కనిపిస్తుందో చాలా బాగుందని చెప్పచ్చు. ఇంకా ఇటు సైడ్ ఒడ్డుకైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇంకా అతను ఏటో ఆపుదామా బోట్ అని చూస్తున్నాడు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గరికి వచ్చేసాము ఇటు సైడ్ ఒడ్డుకి. ఇంకా ఆపేసినట్టే బోటు కూడా, ఇంకా ఒడ్డుకు వచ్చేసాము ఫైనల్లీ. ఇప్పుడు ఇక్కడే అండి స్నానాలు గట్రా చేయాల్సింది ఈ ఒడ్డుకి. ఇంకా బోట్ దిగాల్సిన టైం వచ్చేసింది, బోట్ దిగేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ మా డాడీ దిగారు, తర్వాత మేము. చక్కగా ఒక ఒడ్డుకి ఆపాడు కాబట్టి దిగడానికి చక్కటి ప్లేస్ అనే చెప్పచ్చు. లైక్ హ్యాపీగా మంచి ప్లేస్లోనే దించాడండి. అదిగోండి మళ్ళీ ఇసుక బస్తాల దగ్గర గట్ట ఆపాడు, చక్కగా దిగేసాము. బ్యాగులన్నీ కూడా ఒక సైడ్కి. ఇటు సైడ్ అసలు ఎవ్వరు లేరండి జనాలు. ఆ టైంలో అయితే అంత రష్ లేదు, రష్ ఏంటంటే అసలు జనాలే కనబడలేదు ఇటు సైడ్ అయితే మాకు. కాబట్టి హ్యాపీగా ఎంతసేపు కావాలంటే అంతసేపు స్నానాలు గట్రా చేసుకోవచ్చు. అండ్ దిగేసామన్నమాట, అదే మా మమ్మీ వీడియో క్లిప్లో చెప్తుంది. అండ్ ఇప్పుడు ఆ వాటర్లోకి దిగి 3 మునకలు వేసేస్తే పుష్కర స్నానం అయిపోయినట్టే. సో లోతు ఎంత ఉందో అన్నది ఫస్ట్ మా డాడీ చెక్ చేస్తున్నారు, ఎంతవరకు కొంచెం లోపల వరకు వెళ్తే కొంచెం మునకడానికి గట్రా అని చెప్పేసి. సో అదైతే పర్లేదు, సేఫ్గానే ఉంది. అంత లోతు కూడా ఏం లేదండి, చాలా వరకు ఇసుక ఉంది అక్కడ. ఇసుక ఉండడం వల్ల ఏంటంటే అంత లోతు లేదు అక్కడ.
సో పర్లేదు, 3 మునకలు ఈజీగా తీసేయచ్చు, మునిగిపోతామన్న బాధ లేదు. అదే ఆ లోతు ఎంత ఉంది అన్నది చూస్తున్నారు. ఇప్పుడు మా డాడీ 3 మునకలు తీస్తారనమాట. ఇంకా 3 మునకలకి రెడీ 1 2 3 గెట్ సెట్ కొని మేము కౌంట్ డౌన్ చేయడానికి రెడీగా ఉన్నాం. రెడీ 1 అండ్ నెక్స్ట్ మునకకి వెయిటింగ్ మేము కౌంట్ చేయడానికి. అండ్ 2 వావ్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ 1 2 3 అండ్ 3. ఓకే, 3 మునకలు మా డాడీ అయితే అయిపోయాయండి. అంత లోతు ఏమీ లేదని అయితే మాకు షూరిటీ వచ్చేసింది. అదిగోండి ఇంకా అయిపోయింది. మా డాడీ స్నానం బయటకు వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సరౌండింగ్ చూపిస్తున్నారు మా మమ్మీ. అంత లోతు ఏమీ లేదు. మేము దిగిన బోట్ అనేది అక్కడే ఉంది. అండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. అదిగోండి మా 2 బ్యాగ్స్. సో ఇప్పుడు మా డాడీ స్నానం అయిపోయింది కదా, బయటకు వచ్చేసారు. వీడియో ఇప్పుడు మా డాడీ తీయాలి మా మమ్మీకి. సో బయటకు వచ్చేసారు. అండ్ మా మమ్మీ కూడా ఫోన్ మా డాడీకి అప్పగించి ఫైనల్లీ ఇప్పుడు మా మమ్మీ కూడా 3 మునకలకి రెడీ అనమాట. అండ్ క్లైమేట్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చండి. అట్మాస్ఫియర్ కానీ చాలా చాలా బాగుంది. కళ్ళకు కట్టినట్టు మా మమ్మీ అయితే మంచి వీడియో తీసిందనే చెప్పొచ్చు. అండ్ మార్నింగ్ చూసారు కదండి, స్టెప్స్ అంతా దిక్కుంటా ఇటు సైడ్కి వచ్చామని. ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి ఎంత దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుందో. అండ్ ఆల్సో అదంతా రెడ్ కలర్లో గట. సో అలా ఉండింది అక్కడ అంతా కూడా. ఇక్కడ ఒక చిన్న ఫ్రెండ్స్ లాగా కూడా వేసుకున్నారు వాళ్ళు, పాలిథిన్ కవర్ బ్యాగులు గట్ట అక్కడ పెట్టారు కదా. అది ఫోటో ఇది వీడియో వస్తుంది. ఓకే, ఇంకోసారి మునిగి తీస్తారండి. ఎంత బాగుందో. హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీబడి, whoever is watching this channel, great to you and God may bless you all. ఇప్పుడు మా మమ్మీది అనమాట 3 మునకల పుష్కర స్నానం. సో మా మమ్మీ కూడా లోతు ఎంత ఉంది, చల్లగా ఉన్నాయో నీళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసింది. అంతే, ఇంకా వాటర్లో దిగేంత వరకే మనకు అలా అంత భయంగా అనిపిస్తుంది, కానీ వాటర్లో దిగిన తర్వాత ఫుల్గా ఎంజాయ్మెంటే. ఇంకా ఆల్సో ఇప్పుడు అయిపోయింది కదండి, వెంటనే ఫుల్ క్రేజీ ఎంజాయ్మెంట్ వైపు స్టార్ట్ అయింది. సో 3 సార్లు మునకలు తీయడానికి పాపం మా మమ్మీ చాలా కష్టపడారనే చెప్పచ్చు. 1 2 3 కొంచెం టెన్షన్ పడ్డారు, కానీ అంటే లోతు అదంతా కానీ మంచిగానే అనిపించింది అంటండి. చాలా చల్లగా ఉన్నాయంట నీళ్ళు కూడా అక్కడ. సో సెకండ్ మునక కూడా అయిపోయింది మా మమ్మీది. చల్లగా ఉన్నాయి నీళ్ళు, లోతు ఏం లేదు. ఇంకా అటు సైడ్ ఒడ్డు కంటే కూడా ఇటు సైడ్ నీళ్ళు కొంచెం చాలా వరకు క్లియర్గా ఉన్నాయని చెప్పారు మా మమ్మీ అయితే. 3 మునకలు అయితే అయిపోయిన తర్వాత ఇవి అంటే ఈ బోట్ అతను మాత్రం మిగతా వాళ్ళ కాకుండా కొంచెం ఎక్కువసేపే ఆపాడు. ఫస్ట్ బోనీ కూడా కదండి, అంతసేపు ఎవరు రారు. ఆల్మోస్ట్ ఇటు సైడ్కి వచ్చి అటు సైడ్కి వెళ్ళడానికి మొత్తం గంటకు పైనే టైం కూడా వీళ్ళకి ఉండే అంట. ఇంకా అయిపోయింది కదా 3 మునకలు, ఇంకా మిగతాదంతా ఎంజాయ్మెంటే. సో మామూలుగా ఇంకా ఎలా ఉంది ఏంటి, ఇంకా వాటర్లో దిగే ముందు వరకే భయం వేస్తుంది, కానీ దిగిన తర్వాత మాత్రం అస్సలు రాబుద్ది కాదు. చాలాసేపే వాటర్లో గట్ట ఫుల్గా ఎంజాయ్ చేసాము అది ఇది అని మమ్మీ అని చెప్తున్నారు. ఇంకా ఫుల్గా వీడియోలు గట్ట తీసుకున్నారు మమ్మీ ఇంకా మా డాడీ కూడా. అదిగోండి ఇంకా ఇప్పుడు మమ్మీ అండ్ మా డాడీ అయిపోయింది కదా స్నానింగ్ ఫుల్. ఇప్పుడు అంతా చక్కగా వీడియోలు ఫోటోలు సెషన్ అనమాట. బాగుంది, నచ్చింది మమ్మీకి కూడా. అంత వాటర్ లోతు లేకపోవడం వల్ల చాలా వరకు అదొక అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. అండ్ చక్కగా టైం ఇచ్చాడండి. ఆ బోటు అరగంటలో వెళ్ళిపోద్ది, గంటలో వెళ్ళిపోద్ది అని చాలామంది చెప్తుంటారు కదా, అంతలాగా ఏమీ లేదు. అప్పుడు ఆ రోజు ఆ టైంకి రష్ లేకపోవడం వల్ల చక్కటి టైం ఇచ్చాడు బోట్లో ఎక్కిన కొంతమందికి, మాతో పాటు కూడా. కాబట్టి ఇన్నిసార్లు ఎంజాయ్మెంట్ అన్నాను కదండి, చూడండి ఇప్పుడు వీళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉందో. అడిగి వెళ్ళిన తర్వాత లోతు ఎంత ఉంది ఏంటి తేల్చినామా లేదా, ఫుల్గా వాటర్లో ఎన్ని స్టంట్లు చేయాలో అన్ని స్టంట్లు, ఎన్ని ఫీట్లు చేయాలో అన్ని ఫీట్లు చేసి వీళ్ళు ఆడుకున్నారు. చూడండి అంతలా మునిగి చేతులు కాళ్ళు అలా పైకి పెట్టేసినా కూడా ఏమీ మునగట్లేదంట. కాబట్టి ఎంత బాగుందో అసలు మీరు ఊహించుకోండి చూస్తేనే.
ఎంత బాగుందో, ఫుల్గా ఎంజాయ్మెంట్ అనే చెప్పచ్చు. ఈ పుష్కరానికి వెళ్ళారా కానీ ఎంజాయ్మెంట్ అన్న వైబే నాకైతే చూస్తుంటే అర్థమైంది. మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ లోపల ఉంది కానీ మరి ఏం చేయలేం కదా, మిస్ అయిపోయాను ఇంకా. అండ్ ఇగో వచ్చిన వాళ్ళ ట్రూప్ అందరూ కూడా, ఇంకా వాళ్ళలో ఒకరికి కెమెరా ఇచ్చి వీడియో తీయండి, ఇద్దరు ఇలా మునిగినప్పుడు అంటే 3 సార్లు మునకలు వేసేసారు. అండ్ అందులో ఒకళ్ళు వీడియో తీశారు అన్నమాట మాకు. సో ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాం. అండ్ 3 మునకలు అయిపోయాయి. ఇంకా మా డాడీ మళ్ళీ స్టంట్లు ఫీట్లు అన్నీ ట్రై చేశారు. ఫుల్ రకరకాలుగా ఆ ఎంజాయ్మెంట్ వైబ్ని ఇంకెలా ఎంజాయ్ చేయాలో అన్ని రకాలుగా చేసేసారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అదే పని మీద ఉన్నారనమాట. సో అండ్ ఇప్పుడు అదిగోండి మా మమ్మీ కూడా ఎంజాయ్మెంట్ ఫీట్లు ఇంకా అంత చూసిన తర్వాత ఈత కొట్టడం అయ్యి ట్రై చేశారనమాట. నెక్స్ట్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ బోట్ ఎక్కేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ 1 hour 25 minutes వరకు ఇచ్చాడు. ఎక్కేశారు రిటర్న్ కూడా బోట్ ఎక్కేసిన తర్వాత సరౌండింగ్ చూడండి. ఇంకా బోట్ ఎక్కేసాం, డ్రెస్ చేంజ్ చేసేసుకొని అండ్ బోట్ స్టార్ట్ అయిపోయింది. కానీ మమ్మీ ఫేస్లో గ్లో, దిల్ ఖుష్, మంచి హ్యాపీ వైబ్గా అనిపించిందండి నాకైతే. ఇంకా తెల్లవారుతున్నప్పుడు ఆ వ్యూ చూడండి. బోట్లోంచి అటు సైడ్ ఒడ్డుది, అంటే మార్నింగ్ వెళ్ళిన విఐపి ఘాట్ అదట అన్నాను కదా, ఆ వ్యూ చూడండి ఎంత రష్. మిగతా వాళ్ళందరూ బోట్ కోసం వెయిటింగ్. అక్కడ ఒక్కొక్కరు అఫోర్డబుల్గానే ఉందండి, 100 రూపీస్ అంటే వెళ్ళి రావడానికి. మాకైతే మంచిగా అనిపించింది. క్రేజీ ఉండే ఫీలింగ్. అండ్ నెక్స్ట్ బోట్లో అటు సైడ్ వెళ్ళడానికి మిగతా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. మేమైతే అటు సైడ్కి ఆల్మోస్ట్ ఇంకా స్నానాలు గట్ట అయిపోయినాయి. మిగతా టైం అంతా అప్పుడు గుళ్ళు గట్ట వెళ్ళడానికి, దగ్గరలో ఉన్న గుళ్ళు వెళ్ళడానికి యూజ్ అవుతుంది కాబట్టి మేము అలా ప్లాన్ చేసుకున్నాము. అలా కుదిరింది కూడా. ఇంకా అక్కడ కొంతమంది అక్కడే స్నానం చేసేస్తున్నారు. అండ్ కొంతమంది అటు సైడ్ వెళ్ళడానికి గట్ట బోట్లు మాట్లాడుకుంటున్నారని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు మేము బోటు దిగేస్తాము. అయిపోయింది, మా స్నానం అయిపోయింది, బోట్ గట్ట అయిపోయింది. అండ్ పేమెంట్ మాత్రం 100 రూపీస్ బోట్ ఎక్కగానే తీసేసుకున్నారండి. అంటే ఇప్పుడు వాళ్ళకైతే లాస్ ఉండకూడదు కదా, ఎవరైనా వెళ్ళిపోయినా ఒకరు అని చెప్పేసి. సో ఎక్కగానే తీసేసుకుంటారు పేమెంట్ పర్ హెడ్ 100 రూపీస్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఇదిగోని మా డాడీ దిగేశారు బోట్. నెక్స్ట్ మా మమ్మీ చక్కగా మళ్ళీ ఆ ఇసుక బస్తాల దగ్గరే దించాడు. సో దట్ మనకి ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ ఏం ప్రమాదం లేకుండా ఈజీగా నడిచేయచ్చు, వెళ్ళిపోవచ్చు ఒడ్డుకి అని. అదిగోండి మళ్ళీ ఆ ఇసుకలో నడుచుకుంటా ఇప్పుడు గుళ్ళకి అయితే వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ క్యూ అండి, యాక్చువల్గా లైన్ ఇది బోట్ ఎక్కడానికి గట్ట. వాళ్ళు మిగతా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. తర్వాత చాలా రష్ కూడా పెరిగిపోయిందంట. మేము వెళ్ళింది యాక్చువల్గా అయితే 7th డే ఆఫ్ సరస్వతి పుష్కరాలు. ఆ రోజు మేము వెళ్ళిన టైంకి కానీ వెళ్ళిన ప్లేస్కి కానీ అంత రష్ లేదు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత చాలా పెరిగిపోయిందంట. అండ్ ఇటు సైడ్ ఒడ్డుకు వచ్చేసినాం కదా, వచ్చేసిన తర్వాత బొట్టు పెట్టించుకున్నారు మా డాడీ అండ్ మా మమ్మీ. ముదుగోని ఇంకా 3 కలర్స్తో పెట్టేసింది ఆంటీ. ఇంకా మమ్మీ కూడా పెట్టించేసుకుంది. అండ్ మా డాడీ కూడా. అండ్ ఫోటో మ్యాండేటరీ ఫోటో
అండ్ ఇంకా స్నానం అయిపోయిన తర్వాత కదండి దీపం వెలిగిస్తాము. ఇంకా తెచ్చుకున్నాం మేము ఆల్రెడీ ఇంటి నుంచి దీపం ఒత్తులు అండ్ అది వెలిగించేసాము. అక్కడ వదిలేము కదండి ఇటు సైడ్. అండ్ ఇక్కడ ఏంటంటే దేవుని ఫోటోలు గట్టా పెట్టారనమాట. అక్కడికి వచ్చి ఆగింది. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇటు సైడ్ వాటర్ కూడా క్లియర్గానే ఉన్నాయి ఇక్కడ కూడా. సో వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి చక్కగా వేసినప్పుడు వీడియో గట్టా తీశారనమాట మా డాడీ. అది కూడా మమ్మీ ఇంకా దండం పెట్టుకుంటుంది. దండం పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఘాట్ ఇందాక చూసాం కదా, అక్కడ ఫొటోస్ దిగారు మమ్మీ ఇంకా మా డాడీ. సింగిల్ పిక్స్ ఇంకా ఇద్దరు కలిపి బాగుందండి అది. అండ్ ఇటు వచ్చేసరికి ఇక్కడ సరస్వతి మాత అనమాట. ఇక్కడ కూడా ఫొటోస్ దిగారు చక్కగా మమ్మీ మా డాడీ. అండ్ ఇంకా ఇదిగోండి బాగుందండి చూడ్డానికి గట్ట అయితే మస్ట్ వ్యూ ప్లేస్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది హారతి ఘాట్ అంట. నైట్ అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ హారతి ఇస్తారు అని తెలిసింది. సో అక్కడ కూడా డెకరేషన్ గట్టా చేయడానికి ఆ ఫ్లవర్ లాగా అలా పెట్టారు. బాగుంది. అక్కడ కూడా ఫొటోస్ దిగేసాము. ఇక్కడ నుంచి చూడండి అటు సైడ్ ఒడ్డుకి వెళ్ళామని ఇటు సైడ్ ఇది. ఈ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఒక రౌండ్ అప్ వ్యూ షాట్ వేస్తాం చూడండి. ఇక్కడ నుంచి ఎలా ఉంది ఏంటి అని నించున్న దగ్గర నుంచి గట్టా అంటే మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఎలా ఉంది ఏంటి ముందు వెనక చుట్టుపక్కల అన్నది. సో అలా ఉండిందండి అక్కడంతా. రాత్రి ఎలా ఉంది పొద్దున్న వ్యూలో ఎలా ఉందో మీరే చెప్పండి. రాత్రి కంటే తెల్లవారుజామునే చాలా బాగుంది. అంటే బేసిక్గా కనిపిస్తున్నాయి వాళ్ళు చేసిన అరేంజ్మెంట్ గట్ట ఏంటి అన్నది. కాబట్టి నాకైతే మంచిగానే అనిపించిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ లాగా ఒకటి ఉందండి. అక్కడ కూడా చక్కగా నంది ఆదియోగి స్టాచ్యూ అన్నీ పెట్టారు. బాగుంది అక్కడ కూడా మంచిగా. ఇక్కడ కూడా నీట్గా చక్కగా కొన్ని పూజలు గట్టా చేసుకుంటున్నారు. దీపాలు గట్టా వెలిగిస్తున్నారు. మా వాళ్ళు కూడా చక్కగా ఫోటోలు దిగారు ఆదియోగి స్టాచ్యూతో. బాగుందండి నిజానికి అక్కడైతే. అదిగోండి ఫోటోలు కూడా దిగేసాము. మంచిగా అనిపించింది. నెక్స్ట్ గుడికి వచ్చేసామండి. ఇదేం గుడి అంటే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం. ఈ గుడి అండి మేము వచ్చింది. ఇక్కడైతే పెయింటింగ్స్ కూడా బాగున్నాయి వాల్ మీద కాళేశ్వరంలోని చక్కగా. అండ్ ఇక్కడ ఇప్పుడు బ్యాగులు తీసుకొని వెళ్ళిపోయామండి. ఎక్కడ ఏం పెట్టలేదు. బ్యాగ్స్ తీసుకొని ఈ ఆలయంలోకి వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగింది నిజానికి దర్శనం అయితే. అప్పుడు నిజానికి అసలు అక్కడ ఎవ్వరూ లేరండి. అంటే లైన్లో కానీ భక్తుల రద్దీ కానీ ఏమీ లేదు. అక్కడైతే చాలా బాగుంది. చక్కగా దర్శనం కూడా అయిపోయింది మాకైతేని. వెళ్ళిన 40 minutesకే మొత్తం అంతా దర్శనం అయిపోయింది. వెళ్ళాము అన్నీ చూసేసామన్నమాట. ఇక్కడ పూజా సామాగ్రి కొబ్బరికాయలు ఒత్తులు అవి కూడా అమ్ముతున్నారు గుడి బయట. అండ్ నెక్స్ట్ ఇలా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్తే దర్శనం. ఇందులో VIP దర్శనం ఉంది, నార్మల్ దర్శనం ఉందండి. మేమైతే చక్కగా వెళ్ళేసరికి చక్కగా ఖాళీగా ఉంది. సో దర్శనం అయితే ఫుల్ నీట్గా హ్యాపీగా కష్టం లేకుండా జరిగిపోయిందనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ తాగునీరుకి ఇటు సైడ్ ఫెసిలిటీ అది కూడా పెట్టారు. అండ్ ఇంకా బ్యాగ్స్ అయితే ఆ కౌంటర్లో ఇచ్చేసి, బ్యాగ్స్ నాట్ అలౌడ్ కాబట్టి బ్యాగ్స్ ఒకటి లాకర్ రూమ్ లాగా ఉంటే అక్కడ ఇచ్చేసి అండ్ ఈ దర్శనానికి వెళ్ళిపోయాం మేము. ఇంకా అదిగోండి దర్శనానికి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళామన్నమాట. ధర్మ దర్శనానికి దారి ఫ్రీ దర్శనం, వే టు ఫ్రీ దర్శనంలోనే వెళ్ళామండి మేమైతే. ఇక్కడ హైలైట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీ దర్శనం అని ఉంది కదండి. నార్మల్గా మనం లేట్ చేసే కొద్దీ ఎప్పటికైనా కానీ ఇలాంటి పుష్కర సమయాల్లో చాలా రద్దీ ఉంటుంది. చూడండి ఫ్రీ దర్శనం అని ఉందా, అంత తిరుగుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంత ఫ్రీ దర్శనం అయినా కూడా. సో రద్దీ లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ స్ట్రైట్గా ఒక దారి ఉంటుంది, అది ఓపెన్ చేసి పెడతారనమాట. ఓన్లీ రద్దీ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ధర్మ దర్శనం అని ఇందులోకి స్ట్రైట్ దాంట్లో నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా దేవుడి దాంట్లో VIP దర్శనం దాంట్లో కలిసిపోవచ్చు. సో అలాగే కలిసింది ఈ లైన్. సో ఇదంతా తిరుక్కుంటూ వెళ్ళాల్సిన పని అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.
సో అదొక అడ్వాంటేజ్. సో మనం చాలా ఎర్లీగా ఉండాలి ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. కానీ అది ఇంకా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్తాం అన్నమాట. అక్కడ డైరెక్ట్ విఐపి దర్శనం దాంట్లో కలుస్తాం. చూడండి మెల్లగా జనాలు కూడా పేర్కొన్నారు అక్కడ. ఇది ఈ దర్శనం. అక్కడ అంతా లేనట్టు కనిపించారు, మెల్లగా కొద్దిగా జనాలు చేరుకున్నారు. ఇప్పుడు రద్దీ కూడా పెరుగుతుంది. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే కాలుడు మరియు శివుడు పక్కపక్కనే దర్శనమిస్తారండి మనకు. అండ్ శుభానంద దేవి విగ్రహం ఇలా ఉంటుంది, అండ్ సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. కౌంటర్ దగ్గర కొనేసిన తర్వాత దర్శనం అయిపోయింది, ప్రసాదం కొనేసుకున్నాం. ఇప్పుడు ఒక చోటు కూర్చొని ప్రసాదాలు తినేసామన్నమాట. లడ్డూలు బాగున్నాయండి, పులిహోర కంట కూడా. నిజానికి క్యూ ఉందండి దర్శనానికి. ఫస్ట్లో లేదు, తర్వాత మెల్లగా పెరిగింది. ప్రసాదం దగ్గర అయితే చాలామందే ఉండే నిజానికి. సో ఉన్నారు, తీసుకున్నారు. ఇంకా క్యూ అవి ఇవి లడ్డు పులిహోర కౌంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోవచ్చు. చూడండి మెల్లగా జనాలు ఎంతమంది అక్కడికి వచ్చేసారు. కాబట్టి మనం ఎర్లీగానే ఉండాలి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కానీ పుష్కరాలకు కానీ వెళ్తున్నప్పుడు. ఇంకా మమ్మీ లడ్డు పులిహోర కొన్న తర్వాత మా డాడీకి హ్యాండ్ ఓవర్ చేసేసింది ఫైనల్లీ. అండ్ ఇంకోటి బయటకు వచ్చేసరికి ఇలాగ అమ్ముతుంటారు కదండి, తాళ్ళు, కుంకుమ అండ్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. చక్కగా మంచిగా పేర్చుకొని అమ్ముతారండి. నిజానికి వాళ్ళు ఓపిక మెచ్చుకోవచ్చు. రోజు తీసి సర్ది అంటే వాళ్ళు ఓపికని మెచ్చుకోవాలి. అండ్ ఆ కుంకుమల కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ, రకరకాల కలర్స్. ఇంకా మనకి ఏది మ్యాచ్ అవుతుందో అది కొనుక్కుంటాం అనుకోండి ఆబ్వియస్లీ. తర్వాత ఇవన్నీ స్టాల్స్ గట్రా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే అది, ఇంకా పుణ్యక్షేత్రాలకు వచ్చాక మనం వాళ్ళకి తీసుకెళ్దాము తాళ్ళు అవి ఇవి అనుకున్న వాళ్ళు ఇక్కడికి పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం కాళేశ్వరం బస్ స్టాప్కి వచ్చేసాము. ఈ పాక దగ్గర ఇంకా కాళేశ్వరంలో కొద్దిగా వర్షం పడింది. సో అదంతా తడిగా వెట్టగా బురదగా ఉందన్నమాట. అండ్ ఇంకా అక్కడ టీ కాఫీ అవైలబుల్గా ఉంటే టీ కాఫీ అనేది పర్చేజ్ చేసాము. ఇంకా వచ్చే బస్సులు వెళ్ళే బస్సులకి అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ఛార్జింగ్ పాయింట్ కూడా పెడతాయి అక్కడ. ఛార్జింగ్ అవైలబుల్గా ఉంది. సో ఛార్జింగ్ పాయింట్ అవైలబుల్గా ఉంది, మన ఫోన్స్ మొబైల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ టీ అనేది పర్చేజ్ చేశారు, తాగుతున్నారు మా డాడీ. అండ్ ఇప్పుడు రిటర్న్ బస్ కోసం వెయిటింగ్. బస్ వస్తే ఎక్కేయడమే, వచ్చిందంట. సో ఎక్కేస్తున్నాము. బస్ అయితే ఎక్కేసామండి. ఇంకా రిటర్న్ జర్నీ టు JBS ఫ్రమ్ కాళేశ్వరం. బస్ ఎక్కేసాము. లాస్ట్ సీట్లో, లాస్ట్ రోలో యాక్చువల్గా లాస్ట్ 2 సీట్స్ బుక్ అయ్యాయి మాకు. సో రిటర్న్ టు JBS అనమాట. నైట్ ఎక్కాము. మార్నింగ్ ఆల్మోస్ట్ 4:40కి అలా దించాడంట. ఇంకా ఆల్మోస్ట్ సేమ్ టైం, ఏ టైంకి ఎక్కామో ఏ టైంకి దిగామో మళ్ళీ అదే టైంకి ఎక్కి అదే టైంకి దిగాము అటు నుంచి కూడా. ఈ బస్సు అయితే కొంచెం బాగానే ఉందని చెప్పొచ్చు అండి. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. లైక్ ఆ చైర్స్ కూడా వెనక్కి వెళ్తాయి. మార్నింగ్ అది అంటే ఫస్ట్ కాళేశ్వరంకి వెళ్ళే బస్సులో అయితే మాత్రం అట్లా ఫ్లెక్సిబుల్గా లేవు. అంటే వెనక్కి అవ్వవు. నార్మల్గా మన సిటీ బస్సెస్ ఉంటాయి చూడండి, అవే సీట్స్లో ఇక్కడ ఉన్న సీట్స్ ఉన్నాయి చూడండి పైన, అవి వేసారంటే కూర్చోడానికి, వెనక్కట మూవ్ అవ్వట్లేదు. అండ్ ఇంకా JBSలో దిగిపోయామన్నమాట. ఫైనల్లీ దిగిపోయిన తర్వాత ఇప్పుడు JBS నుంచి మా ఇంటికి వెళ్ళడానికి వేరే బస్సు ఏమైనా క్యాచ్ చేసుకొని కానీ, లేదా వేరే మెట్రో ఏమైనా అవైలబుల్గా కొంచెం వెయిట్ చేస్తే వస్తుంది, లేదా కారు లేదా బుక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం ఆ టైంకి. ఏది సేఫ్, ఏది బెటర్ ఆప్షన్ అనేది. ఇంకా ఎక్కేసాము, రిటర్న్ అయిపోయామండి ఇంటికి. సో ఫైనల్లీ ఇది మా జర్నీ అండ్ సరస్వతి పుష్కరాల మా జర్నీ.